హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలాక్స్ 25. నేనైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాను. పొద్దున్నే అది 8 అవుతుంది. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి గుడికి అయితే వచ్చాము. కానీ అక్కడ అసలు ఎంత బాగుంది చూడండి. ఆ సూర్యుడు కూడా రావాలా వద్దా అన్నట్టే ఉన్నాడు కదా. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అక్కడ టెంట్ వేసుకొని ఉన్నారు చూడండి. ఇక వీళ్ళైతే సంక్రాంతికి అయితే వస్తారు. ఒక 20 రోజులు అలా అయితే ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రోజుకొక వేషం అయితే వేసుకొని ఊరంతా తిరుగుతారనమాట. చూడండి అమ్ము వాళ్ళని నేను మొత్తం అయితే డీటెయిల్గా మొత్తం చూపిస్తాను, వాళ్ళతో మాట్లాడిస్తాను కూడా, నేను చూపిస్తాను. అక్కడ వెళ్తుంది చూడండి, ఆమె అయితే మా అత్తయ్య. మేమందరం అయితే గుడికి వచ్చాము. ఇంకా ఆమె అయితే తిరుపతి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ కూర్చుంది చూడండి, ఈమెయితే మా మేనకోడలు, అంటే మా చిన్న ఆడపడుచు కూతురు వాళ్ళ బాబు. ఇంకొకడు కూడా ఉన్నాడు, చూపిస్తానండి, వాడు చిన్నోడు. అక్కడ గుడి స్టెప్స్ మీద అయితే కూర్చొని చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ. ఇంకా ఇట్లా ఫోన్లో కంటే కూడా డైరెక్ట్ చాలా బాగుంది అక్కడ. అంటే అప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు, అంటే లైట్గా ఎండ వస్తుంది. అక్కడేమో వాటరు, ఆ చుట్టూ ప్రశాంతంగా ఉంది. చాలా బాగా అనిపించింది. అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి. ఇందాక చెప్పాను కదా, ఈమె మేనకోడలు, 2 పిల్లలు అని చెప్పేసి. ఆయన పెద్ద ఆయనే, ఆ ఊళ్ళో ఉన్నది చిన్న ఆయన అనమాట. నన్ను వీడియోది ఉషమ్మ అనేసి అడుగుతున్నాడు. నేను తీసానని చెప్పినా కూడా లేదు, నువ్వు తీ అంటున్నాడు. ఇక మా పూజ అయితే అయిపోయింది. మేము గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికైతే వచ్చి ఇక ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ పైనుంచి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడే కూర్చొని ఉన్నాము. తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని వీడియో తీద్దామనేసి అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఏమో అనేసి కొంచెం అనుమానంగా ఉండే నాకు. ఇక వెళ్దామా వద్దా అన్నట్టు కూర్చున్నాము. ఎవరైనా కనిపిస్తారేమో వాళ్ళని తీసుకుందాం అని అనుకున్నాను, కానీ మాట్లాడదాం వాళ్ళతో ఎవరైతే బయటికి రావట్లేరు వాళ్ళు. ఇక అక్కడే కూర్చొని అయితే వీడియో అయితే తీస్తున్నా నేను. తర్వాత ఒక ఆయన అయితే వచ్చాడనమాట బయటికి. మీకు చూపిస్తా చూడండి, వస్తాడు ఆయన ఇప్పుడు. అంటే వాళ్ళు పనులలో అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎలా తీసుకుంటారో అని అదొకటి డౌట్ ఉండే అనమాట. ఏంటి వీడియో తీస్తాను నడవండి అన్నారు అనుకో, మళ్ళీ అట్లేమని అంటారేమోనని చెప్పేసి మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తారు మీరు అనేసి అనుకుంటారు కదా. అంటే అందరూ పాజిటివ్గా ఉండరు కదా, అందుకనే ఒక డౌట్తో అయితే ఉండే నేను. ఒక ఆయన అయితే బయటకు వచ్చిండని చెప్పాను కదా, ఈయన మాట్లాడతాడు వినండి. సంక్రాంతి పండగకి వస్తారు కదా, ఏం చేస్తారు వచ్చి మీరు? పగటి వేషాలు వేస్తారా? ఈ పిల్లలు ఈ చలిలో ఇట్లనే ఉంటారా? 20 రోజులు ఇక్కడే ఉంటారా? ఆ పిల్లలకి చలి పెట్టదా? బాబా ఏ ఊరు మీది? ఈ ఊరా? ఈ ఊరా? మా ఊరా మీది? అవునా? మరి ఎందుకు ఇట్లా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా, అదే అదే. పాప ఏమో 4, ఒక పాప ఏమో 3, ఒక రోజు అంతా అంగన్వాడి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 5 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాకు మనవరాళ్ళేమో 5, 2 మనవాళ్ళు. మనవరాలా? అవునండి, మనవరాలా ఈమె? చిన్న పాప ఉంది, చెల్లెలు. ఇంకో ఆయన పిల్లలు లేరు. అదేలేదు, చూద్దాం. మాకు ఇంకెవరున్నారు? రామారావు తెలుసా? నాకు తెలియదండి ఎవరు. రామారావు కృష్ణమూర్తి. నాకు కూతురు చిన్న మేమే చేసుకున్నాం. కుక్కలు కూడా ఉన్నాయా మీకు? మేకలు, గోవులు అన్నీ ఉన్నాయి, కోళ్ళు, కుక్కలు అన్నీ ఉన్నాయి. అదే. ఈ పుట్టిల్లు ఎవరమ్మా? మాదా కొత్తగూడెం, ఖమ్మం భద్రాచలం. వరంగల్. అవునా? తెలంగాణనా? ఈ బట్టలా? అవునండి. మంచిగా ఉన్నారు. మనోరాలా ఈమె? మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఆమె ఎవరు? మీ కొడుకు? ఓయమ్మో, ముగ్గురు, 4 కొడుకులా? 4 కొడుకులు, 4 పెళ్ళి అయిపోయిందా? పెద్ద కొడుకు 5, రెండో కొడుకు 2 ఆడపిల్లలు, ఇంకో 3వ వాడికి 1 ఆడపిల్ల.
అందరూ ఇదే చేస్తారా పని? ఇదే పని. అదే మామూలు అప్పుడు ఏం చేస్తారు మరి మీరు? మేము పగడ 360 రోజులు పగడ వేసేవారండి. అంటే ఇప్పుడు సంక్రాంతికి మా ఊరు ఇక్కడికి వచ్చారు కదా, ఊరు వెళ్తామండి. ఇంకో ఊరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో ఊరు వెళ్తాండి. అదేలేండి, ఇట్లా జాతర లెక్క చేసుకున్నా. మా పగడ నిరాశ ఉంటుంది. లేదు లేదు, మా ఊరు ఇదే. హాయ్, మాట్లాడతారా? పుట్టిల్లు ఊరు పగట వేసేవాళ్ళం మేము. ఊరికి వచ్చి వారం రోజులు వేసారు వేస్తాం, 5-6 రోజులు కానీ అలాగా. ఈ గుండుగోలు ఈ మొత్తం ఈ ఊళ్ళని తిరుగుతాం. తిరిగి ఇలా వారం రోజులు వేషాలు వేసి ఫస్ట్ పగిరి వేషం, తర్వాత గంగనమ్మ వేషం, పోతిరాజు వేషం, తర్వాత శక్తి వేషం అయ్యి అలా వేసి తర్వాత ఇంటింటికి 100-50 అలా వేసించుకుంటాం. అలాగా 5-6 రోజులు తిరుగుతాం. తిరిగి ఇదే మా వేషాలు సమానం. ఇవన్నీ డప్పులు సామానాలు ఇవన్నీ బయట వేషాలు వేసినప్పుడు తీద్దురులేండి. అదే 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 ఇలాగా తిరిగి ఇలా ఊరికి వచ్చి ఇలా నెల 5 నెలలని, నెలని, 15 రోజులని ఊరిని బట్టి మాకు ఇన్ని రోజులని ఉంటాం. ఈ ఊరికి వచ్చి అయితే 1 నెల ఉంటాం. అదే అదే ఈ పండగ నెలలో వచ్చి ఈ ఊరు వచ్చి ఈ చుట్టుపక్కల ఊళ్ళని తిరుగుతాం. ఇలాగా అదే 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 మాకు సంక్రాంతికే వస్తారు. అదే చెప్తున్నా, మిగతా అప్పుడు మీరు ఏం చేస్తారు అనేసి మాది ఇదే వృత్తి. 360 రోజులు పగడ వేషం వేస్తామండి. మానేయాలనుకుంటే మానేస్తాం. నాకు పెరలిసండి. అదే అదే ఈ చుట్టూ ఇప్పుడు ఈ చుట్టుపక్కల గుండుగోలు, చుట్టుపక్కల గుండుగోలు, సీతంపేట, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. మీకు 100 వస్తాయండి వేషాలు. మీరు చూస్తున్నారు లేదు ఇన్స్టాగ్రామ్. కుండ వేషమా? కుండ వేషమా? ఎవరేస్తారు వేషం? ఎవరేస్తారు? మా అబ్బాయిలు అందరూ వేస్తారు. మీరు కూడా ఇస్తారా? ప్రతిసారి మీరేనా వచ్చేది? మీరే వస్తారా? ప్రతి సంవత్సరం మేము వస్తాం. ఓకే ఓకే. నేను ఎల్లందో బొగ్గుంటా ఆయన తిరుక్కుంటూ వచ్చాడు మా అన్నయ్య. అది కూడా ఖమ్మం తెలు. అదే అదేలేండి. ఇదిగోండి ఇది ఆటోవే. ఇది ఇదొకటి అదొకటి. ఇదంతా లగేజ్ ఎట్లా వచ్చింది ఇందులో? అయినా కూడా మీరు మనుషులు ఎక్కడ? మనుషులు ఎట్లా వస్తారు? మనుషులు ఆటోలో ఎక్కి వచ్చేస్తాండి. బళ్ళు ఉన్నాయి కదండి, అదే అదే బళ్ళు మీద వచ్చేస్తాయి. భలే తెచ్చుకున్నారు అసలు. కానీ చలికి ఎట్లా తట్టుకుంటాను నాకు అదే అనిపిస్తుంది. ఇంత చలింది కదా, చలికి ఇంకా అలాగే ఉంటాయి. పిల్లలకి రంపలు, జ్వరాలు, అంతేనండి. పిల్లలు కుక్క పిల్ల కూడా ఉందా మీకు? మీకు చూపిస్తా చూడండి. ఆమె పెద్ద కోడలంట. ఆమెకి ఎంతమంది పిల్లలు చూడండి. నేనైతే షాక్ అయిపోయింది. ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలా మీకు? ఓరి నాయనా, మళ్ళీ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఎందుకు అట్లా? పిల్లలు చూపించారా నాకు ఒకసారి? ఆమెనే చిన్న పిల్లలాగుంది. మళ్ళీ 5 పిల్లలు కాకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ అంట ఆమె. ఏ సైజ్ కావాలన్నా దొరుకుతారు అనుకుంటా. ఎందుకు మీరు అంతమంది పిల్లల్ని కన్నారు? ఇక్కడ చచ్చిపోయి సామాన్లు కూడా ఎక్కడ నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? ఆ పంపు దగ్గర. అదే అదే వీళ్ళ 5 పిల్లలు మీ పిల్లలా? అమ్మో, మళ్ళీ ప్రెగ్నెంటా? అమ్మో బాబోయ్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఆమె వచ్చింది ఇంటి ముందు వస్తే, ఆమె 2 పిల్లలు ఉన్నారు, కడుపుతో ఉందనమాట. వచ్చి ఆమె అడుగుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమని అడుగుతుంది అనమాట. అయితే నేను అన్నమాట, ఏంటమ్మా నువ్వు ఇట్లా 2 పిల్లల్ని వేసుకొని మళ్ళీ కడుపుతో ఉండి ఇట్లా అడుక్కుంటున్నావు, మళ్ళీ ఎందుకు, మళ్ళీ నువ్వు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా అంటే, ఆమె నాకేం చెప్పింది తెలుసా? ఆమె ఉంటే ఆస్తైనా ఉండాలి, లేకపోతే పిల్లలని ఉండాలన్నది. నేను షాక్ అయిపోయాను అనమాట ఆ మాటకి. బాగా చెప్పండి. ఏంటి మీ పేర్లు చెప్పండి నాకు? మీ పేర్లు చెప్పండి నాకు. ఫస్ట్ ఎవరు? నువ్వా? నీ పేరు చెప్పు. చెప్పు నీ పేరు. వరలక్ష్మి, సంగీత, చరణు, ఇంకా మళ్ళీ పాపను బాబు. మళ్ళీ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 6 ఉంటారు అప్పుడు. హలో ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తాను మీరు? బాయ్. ఇక్కడైతే మేము ఒక ½ అన్ అవర్ అయితే ఉన్నాము. వీడియో తీసుకోవడానికి అయితే అయింది ½ అన్ అవర్. కానీ వాళ్ళు కూడా అందరు పనులు వదులుకొని నాతో టైం అయితే స్పెండ్ చేశారనమాట. అంటే అడిగిన వెంటనే అన్నీ చెప్తున్నారు, చూపిస్తున్నారు.
మాకైతే కొనగానే మాకు పొలం మేమందరం అనుకున్నాం. ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం ఫ్యామిలీ ఎంతమంది? మేము 4 కుటుంబం, మొత్తం మా నాన్నతో కలిపి 5 కుటుంబాలు. 5 కుటుంబాలు. ఎంతమంది మొత్తం పిల్లలతోని మొత్తం అందరు కలిసి? 20 మంది పైన ఉంటాం. మీ ఇంట్లో మీ దగ్గర అందరు 5గురు? మొత్తం 20 మంది పైన ఉంటాం. అదే అంటన్నా. 8 మంది పిల్లలు, 4 పెద్ద, మొత్తం 7 పెద్ద. అదే అదే అదే. ఇంకా ఇంకిద్దరు కూడా లేరు వాళ్ళు? అదే అదేలేండి, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. మంచి అందరిని తీసుకునేదాన్ని నేను. తర్వాత రోజు రండి. ఉందా? అవును, అక్కడ పోయింది ఎవరు? ఆమె అనుకుంటా కదా, రాదా ఆమె? ఒకసారి తీసుకుంటా నేను ఒకసారి. ఈమె రెండో కోడలు కదా? ఓకే. ఏసమ్మ మరియమ్మ. ఏసమ్మ మరియమ్మ ఎవరి పేరు? మీ ఆవిడ పేరా? సరే వెళ్దాం ఒకసారి చూపిద్దాం. మీ ఆవిడ్ని లేదా? పల్లెటూరు వాతావరణం అయితే ఇలా అయితే ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడంటే స్కూళ్ళకి ఆఫీస్లకి వెళ్ళేటోళ్ళు, డ్యూటీలకు వెళ్ళేటోళ్ళు, పనులకు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు, కానీ ఇట్లా ఉంది. ఇంకా కొంచెం సేపు అయితే అసలు ఎవ్వరు ఉండరు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా అక్కడ లోపల చూద్దాం ఎట్లా పడుకుంటారా ఏందో. ఇట్లా పడుకుంటారా మీరు? ఈ ఊరే ఇక్కడే, కానీ ఇప్పుడు ఇంతేనా? నైట్ కూడా ఇక్కడే పడుకుంటారా? అమ్మో, చలి దోమతేరా ఓకే, కానీ చలి పెడుతుంది కదా. ఆస్తులు ఉన్నా మా వృత్తిది. మాకెక్కడ ఎక్కడన్నారు పొలం ఉంది. పరసా సత్యం కొడుకు చేస్తున్నాడు, ప్రెసిడెంట్ కొడుకు తమ్ముడు, ప్రెసిడెంట్ తమ్ముడు చేస్తున్నాడు. అన్నీ ఉన్నా మా వృత్తి గురించి తిరగాలి. పొలం ఉందని ఇంటికాడ కూర్చుంటే మాకు పట్టేళ్తాం. వేరే చేసుకోవచ్చు కదా ఏమైనా, ఇట్లా పిల్లలు చిన్న పిల్లలు మొత్తం నిరాశటి ఊళ్ళు. అంతేనండి. ఎందుకంటే వేరే వాళ్ళు తిరిగేసే కొన్ని ఊళ్ళు పోయినాయి. మాకు కృష్ణా జిల్లా ఉంది, మీ భద్రాచలం ఏరియా ఉంది. మన దాకా నేను భద్రాచలం ఏరియా తిరిగి వచ్చా మొన్న వర్షాకాలం అండి. మీ ఏరియా తిరిగి వచ్చా. అంటే మా వృత్తి తప్ప, ఎందుకంటే అది మాకు ఆస్తి లేక కాదు, ఏంటంటే మా కుల వృత్తి గురించి మేము వచ్చాం. ఇప్పుడు మీ పూర్వం మీ పూర్వం వాళ్ళు ఉన్నారు, వచ్చి ఊరు వెళ్ళేవాళ్ళు. అలాగే మా వృత్తి. హాయ్ మరియమ్మ. అనిత. హాయ్ అనిత. మీరందరు ఇదేనా? మీ కోడళ్ళు మరి మీరంతా చుట్టాలేనా మీకు, లేకపోతే బయట నుండి తెచ్చుకున్నారా? చుట్టాలేనా? వాళ్ళు దగ్గర అందరూ దగ్గర. మీకు ఏంటంటే ప్రేమలు ఆప్యాయతలు అన్ని మంచిగా ఉంటాయి కదా. కలిసిమెలిసి ఉండాలంటేనే అర్థమవుతుందిలే. ఇంతమంది పిల్లల్ని వేసుకొని నాకు అనిపిస్తుంది. అదేలే, అందరు ఉంటే బాగుండేది. ఇంకా చాలా మంది ఉన్నారు. అదే అదేలేండి. మీరందరూ వెళ్ళిపోతారా రోజు? ఓకే. ఉంటారండి. మరి వీళ్ళనే ఒకళ్ళు ఉండి చూసుకుంటారు. అదే అదేలేండి. సరే సరే. స్టవ్, బట్టలు, చలిలో ఉండడంలో అదే కొంచెం ఇది అనిపిస్తుంది. మామూలు చలి లేకపోతే బాగానే ఉండేది. బట్టలు ఎక్కడ ఉతుక్కుంటాను మరి? భలే సెట్ చేసుకున్నారు కానీ ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారా? వావ్. మేకలు మీతో పాటు ఆ కోళ్ళు మేకలు కూడా మళ్ళీ వీళ్ళే కాక వీళ్ళకి కోళ్ళు మేకలు ఒక కుక్క కూడా ఉందండి. అయితే ఇంకా వాళ్ళకి అవి కూడా ఉన్నాయంట, గేదెలు అవి కూడా ఉన్నాయంట. వాటిని అయితే తీసుకురాలేదనే చెప్తున్నారు. ఇంటి దగ్గర పెట్టేసి వచ్చినామని అంటున్నారు. వాళ్ళతో పాటు వీటిని కూడా తీసుకొని వచ్చేసారంట వాళ్ళు. అమ్మో, నిజంగా వీళ్ళు చాలా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక క్లాత్తోని టెంట్లు వేసుకొని నైట్ అంతా ఉంటారు చూడండి. అసలు ఇంత చలి ఉంది కదా, చలికాలము, అసలు ఇంట్లో ఉంటేనే ఇంత చలి పెడుతుంది. అట్లాంటిది వాళ్ళ చిన్నపిల్లల్ని వేసుకొని అట్లా టెంట్లు వేసుకొని నిజంగా చలిలో
ఎట్లా ఉంటున్నారు అసలు వాళ్ళు. ఇంకా వర్షం వస్తే పరిస్థితి ఏంటో నాకు గుర్తురాలేదు. ఇంకా అక్కడ వర్షం వస్తే ఏం చేస్తారని అడగడం మర్చిపోయా నేను. నాకు అసలు గుర్తురాలేదు. వీళ్ళని చూసి నాకైతే చాలా నేర్చుకోవాలనిపించింది. అంటే వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతున్నారో చూడండి అసలుకి. వామ్మో. బాయ్. ఓకే. వీళ్ళైతే వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేశారండి. నేను వచ్చిన దగ్గర నుండి నేను వెళ్ళేదాకా అయితే నాతో పాటే ఉండే అనమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వంట చేసుకుంటున్నారు. వాళ్ళు వంట ఆపి మరీ వచ్చి వాళ్ళ పనులన్నీ ఆపి మరీ వచ్చి నాతోనైతే వీడియోలో అయితే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ పిల్లల్ని అయితే అందరినీ తీసుకొచ్చి ఆడోళ్ళు కూడా అందరు వచ్చారు చూసారా. ఎంత అంటే ఇంకా లేరంట, వాళ్ళు బయటికి వెళ్ళారంట. ఇంకా వాళ్ళు కూడా ఉండి ఇంకా చాలా బాగుండేది. ఇంకా 4 అయితే బయటికి వెళ్ళారంట. 4, 5 బయటికి వెళ్ళారు. మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ? సాయంత్రం 5. ఎప్పుడు వస్తారు? 5 గంటలకా? వీళ్ళంతా మా ఊరోళ్ళే, మా ఇంటనకే వీళ్ళు. వీళ్ళైతే పొలంలో పని చేయడానికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు పొలం పనులు ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళైతే గుడికి అయితే వెళ్తున్నారు. అక్క మాట్లాడతావా? ఆమె బాగా బట్టలు ఎత్తుతుంది, బట్టారా అని ఫోన్లో పెట్టండి. మా పాలు ఈడే తీసేస్తున్నావా? తీయద్దా? ఇక మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి అయితే వీడియో తీశాను. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. వీడియో కంపల్సరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.